అనవుడు మద్రరాజసుత ప్రాంజలి అయి ఆయన అన్నాడు, అయితే అమ్మా నీ భర్త ప్రాణములు తక్క, ఒక్క నీ భర్త ప్రాణాలు వినా ఏదైనా కోరుకో, సజ్జన దర్శనం ఉత్తినే పోకూడదన్నావుగా, ఇస్తాను అంటే ఆమె అంది, అనవుడు మద్రరాజసుత ప్రాంజలి అయి సమవర్తితోడ ఇట్లను రిపుకోటిచే అపజయంబును పొంది వనాంతరంబునందనవర అనవరత వ్రతాభిరతుడైన మహాత్ముడు సాల్వభూ విభుండనఘుడు లబ్ధచక్షుడగునట్టులుగా కరుణింపవే మదిన్. మా మామగారు ఉన్నారు, అది కోడలి గొప్పతనం. కోడలు ఎక్కడికి వెళ్ళినా మామగారి గురించి చెప్తారు. పృథివ్యారాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః అంటుంది సీతమ్మ. నేను దశరథ మహారాజు గారి కోడల్ని అంటుంది. కాబట్టి ఆవిడంది, మా మామగారు ఉన్నాడు మహానుభావుడు. ఆయన ఒకప్పుడు సాల్వరాజ్యాన్ని పరిపాలించాడు. శత్రువుల చేత ఓడింపబడి, కుట్రలో ఓడింపబడి అరణ్యానికి చేరి 2 కళ్ళు పోగొట్టుకుని అలమటిస్తున్నాడు. మా మామగారికి 2 కళ్ళు కటాక్షించు అని. తప్పకుండా ఈ క్షణంలోనే ఇచ్చేశాను. నీ మామగారికి 2 కళ్ళు వచ్చాయి కాబట్టి నువ్వు సంతోషంగా వెళ్ళిపో అన్నాడు. అన్న తర్వాత ఆయన వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఆవిడ వెనకాతలు వచ్చేస్తుంటే కొంత దూరం వెళ్ళాక ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి అన్నాడు, ఏమమ్మా అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటి? వెళ్ళే కొద్దీ కష్టంగా ఉంటుంది ఆ దారి, ఎక్కడో అక్కడ భయపడి ఆగిపోతారు. కాబట్టి ఆగిపోతుంది అనుకున్నాడు. ఏమీ లేదు, ఆయన అలా వెళ్తున్నాడో ఆవిడ అలా వస్తుంది వెనకాతల. ఇదేమిటి ఇలా వచ్చేస్తోందని మళ్ళీ ఆగి అన్నాడు. అదేమిటమ్మా చెప్పా కదా ఇలా వచ్చేస్తున్నావు అని నాతో అన్నాడు. ఆవిడంది, అయ్యా ఎప్పుడూ వినవలసిందంటూ ఏమైనా ఉంటే ధర్మమే, నువ్వెందుకు వచ్చావు అని అడుగుతామే. నీ రావడం ధర్మం అని చెప్పానుగా, మా ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటానని చెప్పానుగా, అందుకు వస్తున్నా. త్రికరణ శుద్ధి అని లోకంలో ఓ మాట ఉందిగా, మనస్సు వాక్కు శరీరము ఈ 3 ఏకీకృతము కావాలి. ఈ త్రికరణములలో ఎక్కడా కూడా ఒకదానికి మధ్య చోటు ఉండకూడదు. మనసులో ఏది ఆలోచిస్తున్నాడో దాన్నే పలకాలి, ఏది పలుకుతున్నాడో దాన్నే చెయ్యాలి. త్రికరణముల యందు ఎప్పుడూ కూడా మార్పు రాకూడదు. ఒకటి ఆలోచించి ఒకటి మాట్లాడి ఒకటి చెయ్యడం ఇటువంటివి చెయ్యకూడదు. దయ చూపించాలి, దానం చెయ్యాలి. దానం చేసినప్పుడు ఎట్టి కొరత లేకుండా, కొరతకి ఆస్కారమే లేకుండా అవతల వాళ్ళు పరమ తృప్తి పొందేటట్టు సంపూర్ణంగా దానం చెయ్యాలి. ఆశ్రితులను, తనని నమ్ముకున్న వాళ్ళని మనసారా ఆశీర్వదించాలి. ఇస్తే అలా ఇవ్వాలి, అంతేకాని అరకొరగా ఇస్తారటయా ధర్మరాజా. ఆయన తెల్లబోయి అన్నాడు, అంటే సజ్జన దర్శనం వల్ల పుణ్యం లభిస్తుందండి, అయితే కోరుకో అన్నాను. కళ్ళు కావాలంది, కళ్ళు ఇచ్చాను అంటే నేను ఇచ్చిన దాంట్లో పూర్తిగా ఇవ్వలేదంటుందా ఏమి అనుకుని, అయితే ఏం కావాలంటావు అన్నాడు. చెప్పానుగా, మా మామగారు సాల్వరాజ్యాన్ని పరిపాలించేవాడు, అంతటి మహారాజు. పాపం రాజ్యము పోయింది, అడవికి వచ్చాడు, కళ్ళు పోయాయి అన్నాను. కళ్ళు ఇచ్చావు, రాజ్యం ఏది? అందుకని పరిపూర్ణంగా ఇవ్వద్దు అంది. ఆయన అన్నాడు, నీ మామగారికి రాజ్యం కూడా వచ్చింది, వెళ్ళు అని ఆయన మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఆమె మళ్ళీ బయలుదేరి వెనకాతలే వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆగాడు. ఏమమ్మా ఇంకా వస్తున్నావే అని నా వెనకాతలు అన్నాడు. అంటే ఆవిడంది, యముడండ్రు నిన్ను ఆర్యులు ఎమియింపుడు భూతతుల నట్లగూట తగన్ శమనుండవైతి కల్మష శమనంబున చేసి నీవు జలజాప్త సుత. నీటికి జలజ అంటే జల అంటే నీరు, జ అంటే పుట్టింది తామర పువ్వు, దానికి ఆప్తుడు సూర్య భగవానుడు, సూర్యుడు యొక్క కొడుకు యముడు. కాబట్టి జలజాప్త సుత, ఓ యమధర్మరాజా, నిన్ను యముడు అని పిలుస్తారు లోకంలో ఉన్నవాళ్ళు. ఎందుకో తెలుసా? నువ్వు ఆ ప్రాణులకు ఊపిరి తీసుకునే అధికారం అయిపోయిందనుకున్నప్పుడు ఆ సమయంలో సమస్త ప్రాణికోటిని, ఏ ప్రాణి శరీరం విడిచిపెట్టాలో దాని యొక్క ప్రాణాన్ని తీస్తూ ఉంటావు. నీకు శమనుడు అని ఒక పేరుంది. ఎందుకుందో తెలుసా? నీవు కేవలం ప్రాణాలు తీయడం కాదు, అవతల వాళ్ళలో ఉన్న కల్మషాల్ని కూడా పోగొడతావు. అలాగే ఇంత గొప్ప విశేషములు నీ ఎందు ఉండి అపారమైన ధర్మంతో ప్రకాశిస్తూ ఉంటావు. అటువంటి సమున్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడివి. నిన్ను చూసి భయపడ్డం, నువ్వు నడిచే దారిలో రావడానికి భయపడ్డం నాకెందుకు?
నీ దగ్గర మా ఆయన ఉన్నాడు, నువ్వు చూస్తే ఇంతటి మహానుభావుడివి, నిన్ను ఆర్యులు పొగుడుతారు అంత గొప్పవాడివని, అటువంటి నిన్ను అనుగమించడానికి నాకేమిటి బెంగ, సమవర్తివి నువ్వు, మనసు లేనివాడివి కావు, దయలేనివాడివి కావు, నీ కర్తవ్యత నిష్ఠయందు దీక్షితుడివి. అయ్యో పాపం ఉసురు తీస్తుంటే వాళ్ళు ఏడుస్తారని నీకు తెలుసు, అయినా నీ కర్తవ్యం నువ్వు అలా చేస్తుంటావు, నీ ధర్మం అటువంటిది. అంటే ఆయన అన్నాడు విని, తృషితుడగువాని శీతల తుషార తోయముల మోదితిని చేయుగతిన్ హృషితాత్ము చేసినను కల్మష హరణములైన నీ సమంజస ఫణితుల్. అమ్మా, విపరీతమైన దాహంతో ఉన్నవాడికి చల్లటి తీయటి నీళ్ళిస్తే ఎలా ఉంటుందో, నన్ను చూసి లోకంలో అందరూ అలా అనుకుంటూ ఉంటారు, నా యథార్థ స్వరూపం గురించి, ఎంత దయ ఉన్నవాణ్ణో, ఎంత మనసున్నవాణ్ణో, ఎంత కర్తవ్యత నిష్ఠాపరుణ్ణో, నా గుణములను యథార్థంగా శ్లాఘించావమ్మా. ఏదో నీకు ఏదో ఉపకారం జరగాలని నువ్వు నన్ను అడగలేదు, మనస్ఫూర్తిగా ఉన్న యథార్థ స్వరూపాన్ని ఆవిష్కరించావు. నిజంగా ఆయన మహానుభావుడు, ఏ సామాన్యుడు కాడైన. ఆయన అంశలో పుట్టిన ధర్మరాజు గారు విదురుడంతటి మహానుభావులయ్యారు. కాబట్టి చాలా సంతోషించాను. ఇంకొక వరం కోరుకో, నీ పతి ప్రాణంబు దక్క, ఏదైనా ఇస్తాను అన్నాడు. అంటే ఆవిడంది, అలాగే తప్పకుండా, నువ్వు నాకు మామగారికి రాజ్యం ఇచ్చావు, నా మామగారికి కళ్ళిచ్చావు, నా తండ్రి గారికి కొడుకులు లేరు, నేను ఒక్కతే కూతుర్ని, కొడుకు పుట్టాలని అసలు తపస్సు చేశాడు, కాబట్టి నా తండ్రికి 9 కొడుకులని ఇచ్చానమ్మా, చాలా సంతోషం, నువ్వు వెళ్ళిపో అనలేదు. ఇంకా ఎందుకు, ఆమె శక్తి వచ్చేస్తుంది ఎలాగో. కాబట్టి ఆయన వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ ఇచ్చేశానన్నాడు అని అలా ముందుకు నడిచి వెడుతున్నాడు. మళ్ళీ వెనకాతలే వెడుతోంది. అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. అది ఆయన వెడుతున్నాడు, ఆవిడ వెడుతోంది అని నేను నోటితో చెప్తున్నాను తప్ప అందులో ఉన్న క్లేశాన్ని నేను చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదంటే అది ఒకటి భయానకం, 2 భారతంలో వర్ణింపబడలేదు. భారతంలో వర్ణింపబడినటువంటి అత్యంత భయంకరమైన విషయాన్ని నేను ఎందుకు వర్ణించాలని నేను వర్ణించట్లేదు. కాబట్టి అది వెళ్ళే కొద్దీ భయంకరంగా ఉంటుంది. వెళ్ళే కొద్దీ భయంకరంగా ఉండే దాంట్లో ఎక్కడో అక్కడ భయంతో ఆగిపోతారు. కానీ ఆమె పాతివ్రత్యం వలన వెళ్ళిపోతోంది. నా భర్త ఉన్నాడుగా, ఇంకేమిటి, ఎక్కడుంటే ఆయనతో వెళుతున్నప్పుడు వెళ్ళిపోతోంది ఆవిడ. అది ఆమె పాతివ్రత్యం. ఆయన శరీరాన్ని విడిచి జీవుడిగా వెళుతున్నాడు ఎముడితో, నేను శరీరంతో వెళుతున్నాను. అలా వెళ్ళగలరా ఎవరైనా? వెళ్ళలేరు. మరి ఆవిడ ఎలా వెళుతోంది? పాతివ్రత్యంతో వెళుతోంది. ఏ జీవుడు వెళ్ళలేని దాని మార్గంలో ఆమె వెళ్ళిపోతోంది. వెళ్ళగలగడం పాతివ్రత్యం. నేను ఇలా వెడతానని అతిశయం పట్టం లేదు, మా ఆయన ఉన్న చోటికి నేను ఉంటాను. అది ఆమె భక్తి, అది ఆమె పాతివ్రత్యం. కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. ఏమమ్మా ఇలాగే వస్తున్నావు అన్నాడు. అంటే ఆవిడంది, లోకంలో కర్తవ్యము అని ఒక మాట ఉంది, ధర్మము అని ఒక మాట ఉంది. ధర్మము కర్తవ్యము యథార్థమునకు 2 మాటలుగా కనబడినా, ఒకటి లోపల ఆలోచన, ఒకటి బాహ్యమునందు దొరికేటటువంటి ఆచరణ. అవునా? అంతే. నిజం కదా? ధర్మము అంటే పైకి దొరుకుతుందా? ఏమంటే 1 కేజీ ధర్మం ఇవ్వండి అంటే దొరుకుతుందా? అలా ఏం దొరకదు. ధర్మము అంటే శాస్త్రమునందు నమ్మకంతో శాస్త్రం ఏం చెప్పిందో దాన్ని మనసులో పెట్టుకోవడం. కర్తవ్యము అంటే తను చెయ్యవలసిన దానిని ఇది చేయడం వల్ల వాడు వింటాడా వినడా అని ఆలోచించకుండా తను చెయ్యవలసింది తాను చేయడం. అది చేసేటప్పుడు ధార్మికంగా చేయడం. ఏది తను చెయ్యాలని శాస్త్రం చెప్పిందో అది చేయడం, ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా. కాబట్టి ధర్మము కర్తవ్యము ఒకదానితో ఒకటి ఇమిడి ఉన్నాయి. ధర్మం తెలిసి కర్తవ్యం చేయకపోతే ధర్మభ్రష్టుడే. కర్తవ్యం చేసేటప్పుడు ధర్మం తెలియకపోతే ఆ మనుష్య జన్మకి ప్రయోజనం లేదు. కాబట్టి ధర్మము కర్తవ్యము ఒకదాన్ని ఆశ్రయించి ఉన్నాయి. ధర్మం తెలిసి కర్తవ్యం చేయకపోయినా, కర్తవ్యం చేస్తున్నప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టినా మూడవదైన భ్రాంతి వచ్చింది అని అర్థం కాదు. భ్రాంతి అంటే ఇంకోటి ఏదో నమ్ముకున్నాడు అని అర్థం. నేను ధర్మాన్ని లోపల తెలిసిన్నదాన్ని అయితే నా కర్తవ్యం ఏమిటి? నా భర్త ఎక్కడున్నాడో అక్కడ ఉండడం. కాబట్టి నేను నా భర్తని నువ్వు తీసుకెడుతుంటే నాకు కనపడుతున్నారు ఆయన, ఇదిగో పాశముల మధ్య, ఆయన్ని ఎక్కడ పెడతావో అక్కడే ఉంటా, లేకపోతే నేను భ్రాంతికి గురైపోలా అద్దుకొచ్చేస్తున్నాను వెనకాతల. కాబట్టి
అది అలాగే వస్తాను నేను అని నువ్వు అలిసిపోతున్నావు అంటున్నావు. నాకు డప్పి ఎక్కడిది? మనంబు భర్తృచరణ పంకజాసక్తమైకరము భక్తి నలవరుచున్నది, సతులకు అన్యమెట్టిదియును ధర్మమే భర్తు సంశ్రయము కాక. నాకేమీ అలసటలేదు. అలిసిపోతున్నాను రాలేకపోతావు, అయ్యి బాబో ఇదంతా ఇలా ఉంటుందని నువ్వు అంటున్నావు. నాకు పరమ సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? మా ఆయన పాదముల జంట కనపడుతోంది నాకు. ఆయన పాదముల జంట కనపడినంత కాలం నాకు సంతోషం తప్ప ఇంకొకటి ఉండదు. అది ఆయనను అనుగమించడం నా కర్తవ్యం. అందుకు వచ్చేస్తాను. ఎక్కడికి తీసుకెడతావు నేను అడగలేదు, నాకు ఇచ్చేసేయి నేను అడగలేదు, ఆయన్ని వదిలి నేను ఉండలేను, ఉండని చెప్పే అధికారం నీకు లేదు, ధర్మం కాదు కాబట్టి. నువ్వు ధర్మమూర్తి, మీ ఆయన్ని వదిలి నువ్వు ఉండని చెప్పకూడదు. నువ్వు రావద్దు అంటున్నావు, డస్సిపోతావు అంటున్నావు. ఆయన పాదములు కనపడుతున్నంతసేపు ఆయన వెంట వస్తూ ఉండడంలో నాకు సంతోషమే కానీ నాకు అలసట లేనే లేదు. నేను వచ్చేస్తున్నాను. ఏమంటాడండి ఆయన అయితే మాత్రం? ఆమె పాతివ్రత్యానికి 2 చేతులెత్తి నమస్కారం చేయాలి. సావిత్రీదేవి కాళ్ళ మీద పడిపోవాలి. ఇది అసలు భారతీయ వాంగ్మయంలోనే ఆశ్చర్యకరమైనటువంటి ఘట్టం. అసలు తన భర్త కొరకు ఒక పతివ్రత వెంబడించి వెళ్ళిపోతూ నిర్భయంగా, ఎక్కడా భయపడకుండా, ఆయన్ని ఏదో బుట్టలో పెట్టే ప్రయత్నం చేయడమో లేకపోతే ఏడవడమో చెయ్యకుండా, ఏమైంది, నేను శరీరంతో వెళ్ళగలను, ఆయన శరీరం లేకుండా ఉన్నారు, ఏమైతే అయింది, ఆయనతోనే ఉన్నానుగా, ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెడతా, శరీరంతో వెడతా. మిగిలిన వాళ్ళు శరీరంతో వెళ్ళలేరు అక్కడికి, నేను వెళ్ళగలను నా పాతివ్రత్యం వల్ల. అంటే ఆయనని చూస్తూ వెళ్ళిపోతానంటోంది అంతే. ఆపడానికి ఆయనకి మాత్రం ఏది శక్తి? ఆమె పాతివ్రత్యం ముందు డస్సిపోయాడు ఆయన. అంటే దేవతలు పెట్టిన నియమాలను కూడా త్రోసిరాదని వెళ్ళిపోయగలిగింది ఒక పతివ్రత. దేవతలు పెట్టిన సమస్త నియమాల చట్టాలు డుళ్ళిపోయాయి ఆవిడ ముందు. ఒక ఆడదాని పాతివ్రత్య శక్తి ముందు దేవతల శాసనాలు కూడా సరిపోలేదు. ఒక ఆర్షధర్మంలో ఒక పతివ్రత శక్తి అంటే ఎంత గొప్పదో మార్కండేయ మహర్షి చెప్తున్నారు ధర్మరాజుకు. అందుకే మహాభారతంలో ఆరణ్య పర్వంలో సావిత్రీదేవి యొక్క కథ విన్నంత మాత్రం చేత మాంగళ్యాలు నిలబడతాయి. ఆవిడ కథ విన్నంత మాత్రం చేత, మహాపతివ్రత యొక్క కథ కాబట్టి అది విన్నంత మాత్రం చేత దేవతలందరూ ప్రసన్నులవుతారు. ప్రత్యేకించి ధర్మదేవత ప్రసన్నురాలవుతుంది. ఎంత సంతోషిస్తుందో, అంత గొప్ప విశేషం. అందుకే సావిత్రీదేవి ఉపాఖ్యానం లాంటి ఉపాఖ్యానం ఇంకా ఎక్కడ కనపడదు. అంటే ఆ సావిత్రి అనుసరించి వస్తూ ఆవిడంది, ఏమయ్యా, ఇలా కర్తవ్యతానిష్టతో ఎవరు నిలబడతారో ధర్మం కోసం, అటువంటి ధర్మాత్ములు ఇంకా భూమి మీద ఉన్నారని గుర్తేమిటో తెలుసా? వారల పేర్మిగాది శశివారిజ మిత్రుడు నిర్వికార సంచారతనుల్లసిల్లెదరు, సర్వపయోనిధులు నిరాకులాకారతగాలెడు, కులనగంబులు నిశ్చల రూఢి జాల నొప్పారెడు, భూతదాత్రి నికెలైక ధురీణత పేర్మి పొందెడు. ఓయ్ ధర్మరాజా, అటువంటి ధర్మాత్ముడొక్కడ ఉంటే, అటువంటి ధర్మాత్ముడు ఉన్న చోట ప్రకృతిలో ఉన్నటువంటివి నియమాలు తప్పవు, భయపడతాయి. నియమశీలి అయి ధర్మాన్ని తెలిసి కర్తవ్యంలో ఉన్నవాడు ఉన్నాడు ఇక్కడ. ఆయన ఉండగా మేము తప్పకూడదని సూర్యుడు వేళపట్టును ఉదయిస్తున్నాడు. ఎందుకని? ఆయన ధర్మం తప్పడు. ఆయన లేచిపోయి కూర్చుంటాడు సూర్యుడి కోసం. ఆయన కోసం వస్తున్నాడు సూర్యుడు. తెల్లవారినా నిద్రపోయే వాళ్ళ కోసం కాదు ఆయన వస్తున్నది. ఎవరో ఎక్కడో ఉన్నాడు ఒక్క మహానుభావుడు, ఆ ఉపాసకుడు, ఆయన గురించి వస్తున్నాడు. సూర్యాస్తమయం జరిగి చంద్రోదయం అవుతోందంటే ఆయన గురించి వస్తున్నాడు. అసలు సముద్రాలు చెలియలికట్ట ఎందుకు దాటవో తెలుసా? సముద్రాలు చెలియలికట్ట దాటి భూమి మీద వచ్చి పడిపోకుండా ఉండడానికి కారణం ధర్మాత్ములైన వారు ఉన్నారు కనుక. అందుకే మీరొక్కటి గమనించండి, పక్క దేశాలన్నిటిలోనూ సముద్రాలు పొంగి అత్యంత బీభత్సమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. భారతదేశంలో అందున ప్రత్యేకించి ఆ విషయంలో నేను పొంగిపోతా చెప్పుకోవడానికి. తూర్పుగోదావరి జిల్లా త్రిలింగ దేశమై ఎంతమంది వేద పండితులకు ఆటపట్టు కోనసీమ, ఎంతమంది వేదం చదువుకున్న మహాత్ములు తిరిగిన గడ్డో,
ఎంతమంది ఉపాసకులు ఉన్నటువంటి ప్రదేశాలు, ఇన్ని దేవాలయాలు, ఇన్ని స్వయంభూమూర్తులు, ఇన్ని పూజలు, ఎంత ధర్మమో, ఇన్ని ప్రవచనాలు, ఇప్పటికీ రామాయణ భారత భాగవతాలంటే ఎంత గౌరవమో. అందుకే ఈ చుట్టుపక్కల ఎక్కడా బంగాళాఖాతం తన హద్దు దాటలేదు ఇప్పుడు, అలాగే ఉండిపోయింది. నేను చెప్పట్లేదు, ఇంకా ధర్మాత్ములు ఉన్నారు భారతంలో. మార్కండేయ మహర్షి చెప్తున్నారు, ధర్మాత్ములున్న చోట సముద్రము చెలియలి కట్ట దాటదు, కులనగంబులు నిశ్చల రూఢిజాల నొప్పారెడు. కులపర్వతాలు కదలవు. కులపర్వతాలని పెద్ద పెద్ద పర్వతాలవి, ఆ పర్వతాలు కదులుతాయి. ఇప్పుడు ధర్మాత్ములు లేకపోతే పర్వతాలు కదులుతాయి. పర్వతాలు కదలకుండా ఎందుకు నించుంటాయంటే కేవలము ధర్మాత్ములు ఉండబట్టి. అలాగే ఈ భూమి ఎంతమందిని పాపాత్ములైనా మోస్తుంది. ఎవరి కోసమో తెలుసా? ఒక్క ధర్మాత్ముడి కోసం చాలు. వాడు ఉన్నాడుగా, వాణ్ణి మోయడంలో నేను ఇంతమందిని మోసిన ఖేదం పోయిందంట, మోసేస్తుంది. ఒక్క ధర్మాత్ముడుంటే భూదేవి పొంగిపోతుందట, నా బిడ్డ వాడి కోసం మోస్తా వీళ్ళందరినీ అంటుంది. ధర్మాన్ని పట్టుకోవడం, ధర్మంతో ఉండడం అంత గొప్పది. ఏమయ్యా ధర్మరాజా, ధర్మం అంత గొప్పదైతే నాకు ధర్మం ఏమిటి? ఒక్కటే ధర్మం, నా భర్తని దైవంలా ఉపాసన చేయడం. అయినప్పుడు పతివ్రతా ధర్మాన్ని విడిచిపెట్టి మార్గం భయంకరంగా ఉంటుందంటావే, నేను రాను, మా ఆయన నా ఎదురుగుండా కనపడుతుంటే వచ్చేస్తున్నాను అంటే అని ఆయనతో మాట అంది. నేను కొంచెం నీతో ఎక్కువగా ధర్మాలు మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నువ్వే ధర్మరాజువు కదా, నీతో నేను ఇలా మాట్లాడచ్చా అనుకుంటున్నావా? ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? 7 మాటలాడిన ఎంత ఎట్టివారు వార్యజనులకు చుట్టంబులగుదురనినా, చిర సమాప సంసిద్ధి చేసి నీకు నేను చుట్టమనినా చెప్పనేలవేరా. ఎప్పుడైనా సరే మహాత్ముల దగ్గరికి వెళ్ళి 7 మాటలు మాట్లాడితే, అంటే మనం ఒకటి మాట్లాడితే ఆయన జవాబు చెప్పి, ఆయన విసుక్కుని కాదు ఇష్టమండి, ప్రసన్నంగా సంతోషించి ఒకటి మాట్లాడితే ఆయన ఒకటి మాట్లాడి, మనం ఒకటి మాట్లాడితే ఆయన ఒకటి మాట్లాడి, అలా 7 మాటలు ఇటు 7 మాటలు అటు వస్తాయి. అందుకే సప్తపది అంటారు. సప్తపది అంటే 7 అడుగులు వేస్తే ఆ సఖ్యత కలుగుతుంది అని. 7 అడుగులు వేయిస్తారు సప్తపది అని. 7 మాటలు మాట్లాడితే వాళ్ళు మిత్రులవుతారు, వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు చుట్టాలవుతారు అని గుర్తు. కాబట్టి నీతో నేను 7 మాటలు మాట్లాడేశాను కదా ఇప్పటిదాకా, అందుకు నువ్వు నాకు చుట్టాని అయ్యావు. కాబట్టి నీతో మాట్లాడడానికి కొంచెం స్వాతంత్ర్యం వచ్చింది, అందుకని కొంచెం మాట్లాడుతున్నా ధైర్యంగా. ధర్మం గురించి చెప్పా, ఏమనుకోకే, చుట్టరిక ఉన్నప్పుడు ఆ స్వేచ్ఛ ఉండదు, అందుకని మాట్లాడద్దు, అందుకని మాట్లాడాను. అసలు తెల్లబోయాడు ధర్మరాజు గారు. ఏమిట్రా ఈ పాతివ్రత్యం ఏమిటి, ధర్మశాస్త్రం ఏమిటి, అనుష్ఠానం ఏమిటి, కర్తవ్యం ఏమిటి, ధర్మం ఏమిటి, భ్రాంతి ఏమిటి, తల్లి ఏమిటి, అసలు ఈవిడికి తెలియని విషయం లేదు లోకంలో. ఇన్ని తెలుసు, ఎంత అనుష్ఠాన బలం, ఎంత ధైర్యం. ఏం చేసుకుంటాను తీసుకెళ్ళింది నేను, ఆవిడ వచ్చేస్తుంది. ఇప్పుడు సృష్టి తలక్రిందులవుతుంది ఈవిడ వచ్చేస్తే ఆ లోకానికి. ఎందుకని? ఆవిడ పాతివ్రత్యంతో నిలబడి ఉండగా పరమపుణ్యాత్ముడైన ఇతన్ని నేనేం చేస్తాను? సశరీరంతో ఆవిడ, శరీరం లేకుండా ఈయన పంపడానికి నా శక్తి చాలదు. ఆవిడ వెళ్ళదు. ఈయన్ని పట్టుకెళ్ళి నేనేం చేయను? ధర్మరాజు గారంతటి వాడికి పెద్ద ప్రశ్న వచ్చింది. ఈమె పాతివ్రత్యము ముందు నా కర్తవ్యత నిర్వహణ పొసగేటట్లు లేదు, నేను తీసుకెళ్ళి ఏం చేయాలన్న ప్రశ్న ఒకటి వచ్చేటట్టుగా ఉంది అని ఆమె వంక తిరిగి అన్నాడు, అమ్మా అద్భుతం అమ్మా నీ పాతివ్రత్యం, ఏమి శాస్త్రబలం తల్లి నీది అని. మది సత్యవంతు జీవితమది ఇమ్ముగ తొలగబెట్టి అన్యంబులనిచ్చదనని పలుకుదుమను నీవది ఇప్పుడు లేదా ఇంక అడిగేద ప్రీతిని. ఆయన అన్నాడు, ఏదో ఒక వరాన్ని కోరుకోమ్మా అన్నాడు. అంటే ఏమిటి దాని అర్థం? ఇప్పటివరకు ఏమన్నాడు? నీ పతి ప్రాణంబు దక్క. ఇప్పుడేమన్నాడు? చాలా ప్రీతి పొందానమ్మా, ఏదో ఒక వరం కోరుకో అన్నాడు. సావిత్రీదేవి అంది, ఇప్పటి వరకు నీ పతి ప్రాణంబు తక్క అన్నావు కాబట్టి అడిగాను. అడగడం కూడా ధర్మంగానే అడిగా. ఎలా అడిగా? పెళ్ళైపోయిన ఆడది మొట్టమొదట భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యవలసింది తన అత్తవారింటి కోసం చెయ్యాలి. అత్తవారింటి కోసం చెయ్యాలి కాబట్టి మా మామగారికి కళ్ళు అడిగా. రాజ్యం ఉన్నా కళ్ళు లేకపోతే ఆయనకి ఏం సంతోషం? అందుకని ముందు కళ్ళు అడిగా. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉండి అయ్యో రాజ్యం లేదే ఇలా ఉన్నానే అని ఏడుస్తాడు మా మామగారు, అందుకని రాజ్యం అడిగా. మా మామగారికి కళ్ళు రాజ్యం ఇచ్చేసావు, ఇంకా మా అత్తగారింటి వైపు నుంచి అడగడానికి ఏం లేదు నాకు.
అప్పుడు పుట్టింటి వారి గురించి అడగచ్చు. ఇది ఆడపిల్లకున్న గొప్పతనం. 2 వంశాల్ని తరింపచేస్తుంది ఆడపిల్ల. ఎందుకని చతుర్థి విభక్తి వేసి కన్యాదానం చేయరు? పుట్టింటిని కూడా ఉద్ధరిస్తుంది. అది మగపిల్లవాడైతే కుదరదు, కన్నవాళ్ళని ఉద్ధరిస్తాడు. అల్లుడి వల్ల అత్తారు ఉద్ధరింపబడ్డారని లోకంలో ఉండదు. ఆడపిల్ల వల్ల ఉభయ వంశాలు తరిస్తాయి. యథార్థంగా చెప్పాలంటే ఆడపిల్ల ఎంత గొప్పదో చూడండి. కాబట్టి ఇప్పుడు తండ్రి గారి గురించి అడిగింది. మా తండ్రి గారికి 9 కొడుకులు కావాలంది. ఇచ్చేసాడు. ఆయనకి తెలియదా? ఇప్పుడు పతి ప్రాణంబు దక్క అన్నాడు అనుకోండి, ఆవిడ ఏమడుగుతుంది? అడగడానికి ఏముంది? ఏం లేదు. ఇప్పుడు ఆవిడ బుద్ధితో ఏదైనా అడిగింది అనుకోండి, ఉపద్రవం వస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.